హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు పెట్టుకున్న పొత్తు అందరికీ తెలిసింది. ఈ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన ఈ ఉమ్మడి కూటమిలో అనౌన్స్ చేసిన సీట్లు అయితే ఇప్పుడు మన ముందున్నాయి. మూడో జాబితా ప్రకారంగా మన ముందు అనౌన్స్ చేసిన సీట్లు 24 సీట్లు అయితే అనౌన్స్ చేశారు. ఈ 24 సీట్లలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనేది మనం ఇప్పుడు ఈ అనలిస్టులు తెలుసుకుందాం. ముందు వచ్చేసి నరసన్నపేట. నరసన్నపేట బొగ్గు రమణమూర్తి. ఈ బొగ్గు రమణమూర్తి అనే ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమిలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం అయితే 62% ఓటింగ్ అయితే వచ్చింది అవతల పార్టీకి, ఈయనకైతేనేమో 48% వచ్చింది. ఈసారి ఈ కూటమికి 48% అవతల అభ్యర్థికి పడే అవకాశాలు ఉన్నాయి. ఇతనికైతే 62% ఓటింగ్ పర్సెంట్ పడే అవకాశం ఉంది. నరసన్నపేటకు సంబంధించి ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా ఆయన గెలిచే అవకాశాలు అయితే 100కి 100% అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గాజువాక. ఇది మెయిన్. గాజువాక, ఈ గాజువాకలో ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది ఎవరనంటే పల్లా శ్రీనివాసరావు గారు. ఇతను లాస్ట్ టైం కూడా టీడీపీ నుంచి పోటీ చేశాడు. పల్లా శ్రీనివాసరావు ఇతను లాస్ట్ టైం కూడా గాజువాక నుంచి టీడీపీ నుంచి పోటీ చేశాడు. బట్ అప్పుడు అనూహ్య పరిస్థితుల్లో అతను ఓడిపోయాడు. అదే టైంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశారు. అక్కడ 2వ స్థానం అయితే సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాగిరెడ్డి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే నాగిరెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు ఓడిపోయే అవకాశాలు అయితే 100కి 100% ఉన్నాయి. డెఫినెట్గా ఈసారి గాజువాకలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన పల్లా శ్రీనివాసరావు గెలుపు ఆధిక్యం ఎక్కువ ఉంటుందని రెడ్ టీవీ సర్వేలో తెలిపింది. నెక్స్ట్ వచ్చేసి చోడవరం. కేఎస్ఎస్ఎన్ రాజు గారు, ఇతనికి కూడా గెలుపు అవకాశాలు అయితే చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం టైట్ ఫైట్ ఉంటుంది. డెఫినెట్గా వైసీపీకి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కేఎస్ఎన్ రాజు గారికి డెఫినెట్గా టైట్ ఫైట్ అనేది ఈ చోడవరంలో ఖచ్చితంగా ఉంటుంది. అతను చాలా జాగ్రత్తగా ఉండాలా, కార్యకర్తలతో మమేకమై ఉండాలా. అప్పుడు కానీ గెలుపు దిశ అయితే ఈయన పట్టడు. లేకపోతే వైసీపీ ఇక్కడ విజయం చేదెక్కించుకునే అవకాశం అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మాడుగుల. ఈ మాడుగుల వచ్చేసి పైలా ప్రసాద్ గారు. పైలా ప్రసాద్ మాడుగుల డెఫినెట్గా ఈసారి కొట్టబోయే విజయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిన మాడుగుల కాన్స్టిట్యున్సీ నుంచి పైలా ప్రసాద్ డెఫినెట్గా ఈసారి విజయ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయనికి పైలా ప్రసాద్ గారికి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్తిపాడు. ప్రత్తిపాడు ఉమ్మడి అభ్యర్థైన పరువుల సత్యప్రభ. ఈ క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. పరువుల సత్యప్రభ గారికి ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఈ టైంలో ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా కార్యకర్తలతో మమేకమయ్యి, కార్యకర్తలతో దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా గెలుపు బాట పట్టే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఈ సీటు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమిలో అయినా ఈ సీటు కోల్పోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సీట్ అయితే డెఫినెట్గా టైట్ ఫైట్ ఉంటుంది. ఎవరంటే ఏమో సత్యప్రభ. నెక్స్ట్ వచ్చేసరికి రామచంద్రాపురం. ఈ రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్. రామచంద్రాపురం. వాసంశెట్టి సుభాష్ ఇతనికి కూడా గెలుపు అవకాశాలు అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఉమ్మడి కూటమిలో గెలిచే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్. మినిమం 70% ఓటింగ్ ఇతనికి పోలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ గెలుపు అభ్యర్థుల్లో ఇతను కూడా ఒకటి అనుకున్నాయి మా సర్వేలో అయితే తెలియంది. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి రూరల్. మొన్నటిదాకా అయితే బాగా టైట్ ఫైట్ అయితే జరిగింది రాజమండ్రి రూరల్లో. అదేంటంటే జనసేన అభ్యర్థి అయిన రాజమండ్రి రూరల్ ఈ సీటుపై మొన్నటిదాకా చాలా అంటే చాలా గందరగోళంగా అయితే ఉంది. ఏంటంటే అది జనసేనకు సంబంధించిన కందుల దుర్గేష్
అనే ఆ వ్యక్తి ఈ సీటుపై బాగా పోరాటం అయితే చేశాడు. బట్ చివరిగా ఆయనకైతే ఈ సీట్ అయితే దక్కలేదు. అక్కడున్న ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు అక్కడున్న టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారికి మళ్ళీ సీట్ అయితే దక్కింది టీడీపీ ఆ జనసేన ఉమ్మడి కూటమి నుంచి. ఈసారి కూడా ఇప్పటికైనా దాదాపు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ఎంపిక అయ్యారు. ఈసారి కూడా డెఫినెట్గా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా మరలా ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇతను కూడా డెఫినెట్గా అసెంబ్లీలో మనం చూడగలం. నెక్స్ట్ వచ్చేసి రంపచోడవరం. ఇది వచ్చేసి ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వచ్చేసి మిరియాల శిరీష. ఈమె కూడా గెలుపు అవకాశాలు అయితే చాలా అంటే చాలా వినూత్నంగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈమె కూడా ఎప్పటి నుంచో పార్టీలో పనిచేశారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఈ ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఈమె కూడా ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మినిమం 60% ఓటు షేర్ అయితే ఖచ్చితంగా పడిపోద్ది ఎస్సీ కాన్స్టిట్యున్సీకి. నెక్స్ట్ వచ్చేసి కొవ్వూరు. ఈ కొవ్వూరు వచ్చేసి ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో మద్దిపాట్, ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చేసి ముప్పిడి వెంకటేశ్వరరావు. ఇతను కూడా ఈ కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పటి నుంచో పార్టీ కోసం బాగా పార్టీ బలోపాతానికి కూడా చాలా కృషి చేశారని మేము విన్నాము, మా సర్వేలో తేలింది. ఈ సీట్ కూడా డెఫినెట్గా విన్ అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గోపాలపురం. ఇది కూడా వచ్చేసి ఎస్సీ సీటు. దీనిలో కంటెస్ట్ చేసేది మద్దిపాటి వెంకటరాజు. ఈ గోపాలపూర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ వెంకటరాజు గారు, మనం ఇతన్ని చాలా డిబేట్లో మనం చూసుంటాం రాజు గారిని. సో డెఫినెట్గా ఈయన కూడా గెలుపు బాట వేసే దాంట్లో ముందడుగులో ఈయన కూడా ఒకటే ఉంటారు. ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా ఈయన కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పెదకూరపాడు. భాష్యం ప్రవీణ్ ఇక్కడి నుంచి పోటీ చేసేది. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మొన్నటిదాకా ఇక్కడ పోటీ చేసింది కొమ్మాలపాటి శ్రీధర్ గారు. ఇక్కడ దాదాపు ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఒకసారి పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయ్యాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే అయ్యాడు కొమ్మాలపాటి శ్రీధర్ గారు. బట్ ఈ టైము భాష్యం ప్రవీణ్ అనే ఒక వ్యక్తి కొత్తగా తెర మీదకి వచ్చాడు. ఈ గుంటూరు సంబంధించిన నర్సాపేట పార్లమెంటు సంబంధించిన పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ అనేది కొత్తగా తెర మీదకి వచ్చాడు. తెర మీదకి వచ్చిన 1-2 సంవత్సరాల్లోనే ఇతను సీటు సంపాదించుకున్నాడు. ఈయన మొదటి వరకు గుంటూరు సీటు కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. బట్ గుంటూరులో అయితే ఆ సీట్ అయితే రాలేదు. పెదకూరపాడులో అయితే సీట్ అయితే వచ్చింది. ఈ పెదకూరపాడులో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి భాష్య ప్రవీణ్ గారు. ఎందుకంటే టైట్ ఫైట్ అనేది ఖచ్చితంగా నెలకొని ఉంది. అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు కూడా చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు. బెల్లంకొండ నుంచి అమరావతి దాకా ఒక రోడ్డు అనేది ఉంది అక్కడ మెయిన్. ఆ రోడ్డు కోసం ఆ శంకర్రావు గారు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇప్పటికీ ఆ పనులు, మరమ్మతులు సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి.